వరంగల్ జిల్లా నర్సంపేటలో జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్కే సాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ద్వారకా కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆర్కే సాగర్ మాట్లాడుతూ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో నర్సంపేటలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తూ ప్రజల కోసం నిరంతరం పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు, మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో మేరుగు శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన మన జనసేన కార్యకర్తలకు, నాయకులకు, మహిళలకు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఎందుకంటే ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు తెలంగాణలోని మున్సిపల్ అండ్ కార్పొరేషన్ లో పోటీ చేయడం జరుగుతుంది. సో నాకు తెలిసి ఈ రోజు సాయంత్రం కల్లా నోటిఫికేషన్ వస్తుందనే సమాచారం కూడా. అండ్ ఒక 10 రోజుల నుంచి ముందే మేము జనసేన పార్టీ నాయకులు కమిటీలుగా వేసి వివిధ జిల్లాల్లో కార్యకర్తల్ని, మహిళల్ని, జన సైనికుల్ని, నాయకుల్ని అందరూ కలవడం జరుగుతుంది. అందరి నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఎందుకంటే ఒక మార్పు కోసం, చాలా భావితరాల భవిష్యత్తు కోసం చాలా మంది యువత, విద్యావంతులు అందరూ చాలా మంది జనసేన పార్టీ నుంచి వచ్చి పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. అది ఈ సాంప్రదాయం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు రాజకీయాలంటే కొంతమందికే సొంతం, ఉన్నత వర్గాలు మాత్రమే చేయగలరు అనే దాని నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ గడ్డపై, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో, తెలంగాణ నేలపైన హైదరాబాద్ లో జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ఒక దశాబ్ద కాలంగా ఒక పెద్ద పోరాటమే చేశారు. ఒక మార్పు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. మొన్ననే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఎన్నికై ఎలాంటి నిబద్ధతతో, నిజాయితీతో, పారదర్శకత్వంగా పరిపాలిస్తున్నారో అందరూ చూస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా తెలంగాణలో కూడా అలాంటి నిజాయితీ గల నాయకత్వం కావాలని అందరూ అంటే అది వ్యక్తపరుస్తున్నారు. మీకు తెలుస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్, తెలంగాణలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉన్నాయి.